నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్। తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడంతో అదే పార్టీకి చెందిన ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి వరసాల కుమారి తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేశారు। శనివారం ఆమె మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన మాట్లాడుతూ తాడేపల్లి కార్యాలయానికి తమ రాజీనామా పత్రాన్ని అందజేయడం జరిగిందని చెప్పారు। అత్యంత పేద కుటుంబమైన మమ్మల్ని ఆదరించి ఇంత మంచి పదవిని కట్టబెట్టినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా ఆమె భర్త వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి వరసాల ప్రసాద్ మాట్లాడుతూ గెలుపోటములు అనేవి సహజమని, అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకు అండగా నిలవాలని ఆయన తెలిపారు। తాము పదవులకు మాత్రమే రాజీనామా చేశామని, భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటామని, జగన్ వెంటే నడుస్తామని సందర్భంగా వరసాల వెల్లడించారు। ఈ కార్యక్రమంలో బిజి రాజు, మదీనా, బొట్టపాటి వీరచంద్రం, గోలి చిన్ని, హర్ష, సతీష్ మూర్తి తదితరులు పాల్గొన్నారు। నాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, జ్యోతుల చంటిబాబు గారు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి ఇచ్చారు। నేను ఈ రోజు మా పార్టీ ఓడిపోయినందువలన ప్రజా తీర్పుకి గౌరవించి నేను రాజీనామా చేస్తున్నాను। తాడేపల్లిలోను రాజీనామా పత్రం అందజేయడం జరిగింది। మీడియా మిత్రులందరికీ తెలియపరుస్తున్నాను। మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి। ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారి యొక్క ఆశీస్సులతో నా భార్య అయినటువంటి వరసాల కుమారి గారికి ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది। జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మీదగా ప్రజా తీర్పును గౌరవిస్తూ ఈవేళ మాకు ఇచ్చినటువంటి ఈ డైరెక్టర్ పదవిని నిన్నటి రోజునే మేము రాజీనామా చేయడం జరిగింది। తాడేపల్లి ఆఫీస్కు పంపించడం కూడా జరిగింది। ఈ విషయం మరి పెద్దలందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ మీడియా మిత్రుల్ని ఆహ్వానించి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది। ముఖ్యంగా చిన్న కుటుంబం అయినటువంటి మాకు, పేద కుటుంబం అయినటువంటి మాకు అసలు మొట్టమొదటిసారిగా ఈ గోకవరం మండలంలోనే, నియోజకవర్గంలోనే ఇంత గౌరవపదమైనటువంటి పదవి ఇవ్వడం మేము ఆనందించాం। ఇంత స్థాయికి మమ్మల్ని తీసుకెళ్ళిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జ్యోతుల చంటిబాబు గారు అని కూడా చెప్పడం జరుగుతుంది। కాబట్టి ప్రజా తీర్పును గౌరవించి ముందుగానే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసి మీ పదవుల నుంచి తప్పుకోండి అనకుండానే ముందుగానే మేము ఈ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పును గౌరవించడం జరుగుతుంది। కాబట్టి మేము పదవికి రాజీనామా చేసిన పార్టీకి కట్టుబడి, పార్టీ ఆదేశాలకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని సందర్భంగా మీడియా మిత్రులు తెలియజేయడం జరుగుతుంది। కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ఘన విజయం సాధించింది। అప్పుడు మేము మా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా సీట్లు తినిపించాం। ఎక్కడా కూడా దౌర్జన్యాలు చేయలేదు, కాంట్రవర్సీకి వెళ్ళలేదు। కానీ ఈరోజు దురదృష్టకరం, ఇలాంటి కాంట్రవర్సీకి వెళ్ళి దాడులు చేయడం అనేది సాంప్రదాయం కాదు। గెలుపు ఓటములు అనేవి సహజం, అందరూ మనుషులే, అందరినీ మనుషులుగా భావించాలి। శాతనైతే ఉపకారం చేయాలి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, కానీ అపకారం చేయడం అనేది పద్ధతి కాదు।